సో ఎవరెవరు మీకు వెన్నుదన్నగా నిలబడ్డారు ఈ ఈ మొత్తం ఈ సేవా కార్యక్రమాలకి? ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ముఖ్యమే సార్. నేను అవునా? ఏమంటున్నా అంటే ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేటువంటిది. అది అంటే కరోనా టైంలో జస్ట్ ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవస్థలో చేయాలనేటువంటి స్టార్ట్ అయితే అది కొన్ని లక్షల కుటుంబాలకు వెళ్ళిపోయిందండి. బా అంటే ఇక్కడ 100 ఇచ్చేవాడు గొప్పవాడే, 1000 ఇచ్చేవాడు గొప్పవాడే, 1,00,000 ఇచ్చేవాడు గొప్పవాడే. ఆ సమయంలో ఏది అవసరమో అది మాత్రమే. ఆకలేవాడికి అన్నమే పెట్టాలి, ఇంకోటి పెడితే ఉపయోగం లేదండి. అలాగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇది చేస్తున్నామంటే చాలు వాళ్ళ వంతు సహకారం అందించారు. నిజం. ఎందుకంటే దీనికి సంబంధించి నాకు తెలిసిన ఉదాహరణ, మీరు ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. అట్లాగే ఈ సాలగ్రామ క్షేత్రం కోసం కూడా ఇంత భూమి అవునండి అలా ఇచ్చేసారు మీకు. అవునండి. పైన అసలు ఇది అడగంగానే మీరు హ్యాపీగా ఇబ్బంది లేకుండా వాడుకోండి. అదే అంటే ఈ కాలంలో ఎవరు నమ్మరు అసలు. ఖచ్చితంగా. అంటే భగవత్ అనుగ్రహం అనేటువంటిది ఒకటి ఫస్ట్. మనం ఎంత జెన్యూనిటీ అనేటువంటిది అక్కడ ఖచ్చితంగా చూస్తారు ప్రజలు. మనం ఏదో మాట్లాడేస్తే సరిపోతుంది కదా అని 100% మన యొక్క విలువల్ని అన్ని ప్రతి ఒక్కటి గమనిస్తారండి. దాని ద్వారానే సాధ్యం అవుతుంది తప్ప లేకపోతే కాదు. నేను చాలా మంది ఈ మధ్యకాలంలో దర్శనానికి వచ్చే వాళ్ళు కూడా అడుగుతారు, స్వామి ఇక్కడ కృష్ణ చైతన్య గారు ఎవరండి, నృసింహసేవ అని ఎక్కడ అండి, ఏంటండి అంటే మమ్మల్ని అడుగుతుంటారు. తెలిసి కూడా కొంతమంది టెస్ట్ చేయడానికి కూడా. అవునా? ఉంటారండి అట్లాంటి వాళ్ళు. రైతుల కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఎలాంటివి చేస్తుంటారు అంటే ప్రతి సంవత్సరం మనం ఏరువాక పౌర్ణమి అనేటువంటి దాంతో ప్రారంభం చేసి చాలా మంది రైతులకి ఫస్ట్ ఆవులను ఇచ్చామండి. చాలా రైతులకు అంటే ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకి గోమాతల నుంచి వాళ్ళ కుటుంబాల పోషణ కోసం కొంచెం గోమాతలను ఇవ్వడం, ఆ గోమాతలకి సంబంధించినటువంటి గ్రాసాన్ని పంపించడం. అదే విధంగా వాళ్ళ పంటల సమయంలో చాలా మంది పంటలకి ఇప్పుడు కాలంలో పెట్టుబడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు తెలిస్తే ఆ షాపుల్లో చెప్పడం. చిన్న చిన్న రైతులకైతే మనం రైతు బంధు ఇచ్చారు. రైతు బంధు కానీ మన వంతు సహాయ సహకారాలు అయితే ఖచ్చితంగా చాలా కుటుంబాలకు చేసామండి. రైతులు బాగుంటేనే కదా సార్ ఈ దేశం అన్ని బాగుంటాయి. అదండి. గిరిజనుల్ని భుజాల మీద ఎత్తుకుని మీరు ఆలయ ప్రవేశం చేయించారు అనేది చాలా కథలుగా చెప్తుంటారు. ఏంటి అదే మొదలా ఇంత ముందు అట్లా ఎవరైనా చేశారా? అంటే ఇది 2000 సంవత్సరాల క్రితమే తిరుపాణ ఆల్వార్ అనేటువంటి ఆల్వారిని ఒక ఆలయ అర్చకుడు మోసాడు. భగవంతుడు సంకల్పం చెప్పారు. అదే విధంగా చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ స్వామి కూడా ఒక సమావేశానికి వచ్చినప్పుడు జరిగింది. మాకు జరిగినటువంటి సంఘటన ఏంటంటే అసలు చెప్పడమైనా చేసి చూపించడం ఉంటుందా అనేటువంటి దాంతో చెప్పడం కాదు రా బాబు, అందరం సమానమైనటువంటి మీరు చెప్తే కాదు. గిరిజన ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు కూడా కామన్గా దాని యొక్క ప్రభావం ఉంటుంది కదండి. అట్లా కాదు, నేనే తీసుకెళ్తానని చెప్పి ఆలయంలోకి నేనే మోసుకొని తీసుకెళ్ళాను. నేను పట్టుకొని తీసుకెళ్ళడం కాదు, డైరెక్ట్ మూసుకొని తీసుకెళ్తానని చెప్పి తీసుకొని వెళ్ళానండి. ఆ విధంగా చేసిన కార్యక్రమం అది. అద్భుతం. అట్లాగే గురుగారు ఈ సాలగ్రామానికి సంబంధించి సరే ఇక్కడ ఉండే వాళ్ళైతే వచ్చేస్తారు, ఇక్కడ ఉండే వాళ్ళకి కావాల్సినంత ఇది ముడుపులు కట్టేసుకుంటారు, చేస్తారు. నన్ను చాలా మంది విదేశాల నుంచి కూడా అడుగుతున్నారు, ఎట్లా మాకు ఈ సాలగ్రామానికి సంబంధించి మాకు దాని నుంచి మేము ఎట్లా మాకు సేవలు అని అడుగుతున్నారు. సాలగ్రామానికి సంబంధించినటువంటి దర్శన భాగ్యాన్ని అయితే మనం చాలా వరకు ఎక్కువ శాతం వీడియో రూపకంగా చేసి అందరికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నామండి. అయితే ముడుపు కట్టుకోవడం అనేటువంటిది అయితే వాళ్ళు వచ్చి చాలా మంది వాళ్ళే కట్టుకుంటున్నారు. వాళ్ళకు సంబంధించిన ప్రదక్షిణ అవన్నీ ఉంటాయి కదా. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ ప్రభావం అంటే మీరు ఈ మధ్య కాలంలో లాస్ట్ వీడియోలో కూడా చెప్తే నాకు బిఎస్ గారు మాకు బాగా తెలుసు అంటే చెప్పిన వాళ్ళు చాలా మంది చెప్పి ఫోన్ చేశారు. ఏమంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా పంపించేటువంటి ప్రయత్నం చేయండి. అది కూడా అవ్వదు, అసలు ఎవరు లేరు ఇక్కడ, మాకు రావడం అవ్వదు అన్నప్పుడు తప్పకుండా మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ రోజుకు సంబంధించిన చెప్తే తప్పకుండా మనం ఒక అర్చకుడితో కట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని ఈ మధ్యకాలంలో ఒక 10-15 మందికి అలా కట్టించామండి. ఆస్ట్రేలియాలో ఉండేటువంటి ఒక అబ్బాయికి మేము కట్టాము ఇక్కడ హెల్త్ కి సంబంధించినటువంటి విషయంలో. అండ్ మందులు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి ఆయన వేసుకోవడంలో కానీ పని చేయడంలో కానీ. తర్వాత కాలంలో ఆయనకి ఆ మందులు పనిచేస్తున్నాయి. హెల్త్ కి సంబంధించినటువంటి అంటే మొత్తం అద్భుతం జరిగిందని కాదు, అతని ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చిందని చెప్పాడు అబ్బాయి. మార్పు వచ్చిందండి, నేను రోజు ఈ స్తోత్రాన్ని కూడా నేను చదువుకుంటున్నాను, సాలగ్రామానికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకుంటున్నాను అని చెప్పి అతనికి 2 నెలల క్రితం 40 రోజుల క్రితం మేము కట్టాం. మేము లాస్ట్ మంగళవారం అతను వచ్చాడు దర్శనానికి. లాస్ట్ మంగళవారం వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాడు. నిజంగా అంత అద్భుతమైన క్షేత్రాన్ని అయితే మీరు నిర్మించారు, సంతోషం. అట్లాగే మీ యొక్క ఆస్ట్రాలజీకి సంబంధించి సో మాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు మీరు ప్రతిసారి ఎగ్గొడుతున్నారు ఈ సబ్జెక్టు మీద. ఈసారి మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పాలి కొన్ని విషయాలు మాకు. అంటే
ఇది కూడా లోక కళ్యాణం కోసమే. ప్రజలు ఎలా ఉంటారు, రాష్ట్రాలు ఎలా ఉంటాయి, వాటి భవిష్యత్తు ఏంటి అనే విషయాల గురించి కూడా మీరు చెప్తే బాగుంటుందని మా కోరిక. సో ముందుగా మోడీ గురించి తీసుకుంటే మోడీ భవిష్యత్తు ఎలా ఉంది, ఆయన జాతకం ఎలా ఉంది? అంటే నరేంద్ర మోడీ గారు అనేటువంటి వ్యక్తి పూర్తిగా భగవద్ అనుగ్రహాన్ని కలిగినటువంటి వ్యక్తి అని మేము విశ్వసిస్తాం. రైట్. ఎందుకంటే భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దాంట్లో నిలబెట్టారు. మనం ఎన్ని ప్రభుత్వాలని అంటే ఏ ప్రభుత్వాన్ని విమర్శన చేయడం కాదు ఇక్కడ. భారతదేశం అనేటువంటిది ఈనాడు సగర్వంగా తలెత్తుకొని ఉంది అంటే తప్పకుండా అది నరేంద్ర మోడీ యొక్క ప్రభావం. అది అవునన్నా కాదన్న ఎవరైనా. అలా అని చెప్పి నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని శక్తిని కానే కాదన్న. ఖచ్చితంగా ఇంకొకసారి అనేటువంటిది అవకాశం ఉంటుందండి. అవునా? తప్పకుండా ఉంటుంది. 3 సార్లు. సూపర్. అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన విషయాలను తీసుకుంటే ఈ మధ్య కాలంలో రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మీ దగ్గర చాలా మంది వచ్చారు, నాకు తెలుసు. అంటే మీరు చెప్పకపోయినా నాకు తెలిసింది యాక్చువల్గా. రైట్. అంటే ముఖ్యంగా సీతక్క గురించి చెప్పుకుంటే, సీతక్క అంటే కాబోయే ప్రధాన ముఖ్యమంత్రి అనే ఒక ప్రచారం కూడా ఉంది ఆమెకి. సో వాళ్ళ అబ్బాయి కూడా మీ దగ్గరికి వచ్చాడని విన్నాను. ఏం చేశారో ఆమె కోసం ఏంటి అసలు? ఎలక్షన్స్ కంటే ముందు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం, స్వామి ఆశీర్వచనం, ఆ సాలగ్రామ తీర్థం తీసుకోవడం ఇవన్నీ నిజమా వచ్చారు, వెళ్ళారండి. తర్వాత ఎలక్షన్స్ లో గెలిచారు, ఆ మంత్రిగా కూడా ఉన్నారు. అనుగ్రహాన్ని పొందినట్టే కదా. ఓకే. మరి ఆమెకు ముఖ్యమంత్రి యోగం ఉందా? ఆమె జాతకం ఏమన్నా అంటే ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కదా సార్ మన దగ్గర ఇప్పుడు. అంటే యోగం అది ఇప్పుడు కావచ్చు, ఇంకో 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు. వారి జాతకాన్ని అయితే మేము పరిశీలన ఏం చేయలేదండి. అంటే సాలగ్రామ దర్శనం కోసమే వచ్చారు వాళ్ళు. సాలగ్రామం యొక్క సంబంధించినటువంటి పూజ దానికోసమే వచ్చాడు వాళ్ళ అబ్బాయి. వచ్చారు ధనసరి సూర్య వచ్చారు, దర్శనం చేసుకున్నారు, ఆ తీర్థం ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళారు. తర్వాత కూడా వస్తానని వాళ్ళు చెప్పారు. వండర్ఫుల్. సో అయితే మన సాలగ్రామానికి ఒక మంత్రి అభయం కూడా ఉందన్నమాట. అలా ఏం లేదు, అలా ఏం కాదు. ఇక్కడ భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఎవరి అభయాలు, నృసింహ అభయం ఉంది మా దగ్గర. దాన్ని మించిన అభయం ఇంకోటి ఉండదు. రైట్. అట్లాగే మీరు చెప్పారు ఇందాక, అంటే ఒక మంత్రి అనేది మీరు ఒక పెద్ద వ్యక్తి, అంతకంటే పెద్ద వ్యక్తి కూడా ఒక 5-6 రోజుల క్రితమే మాకు ఫోన్ చేశారు. అంటే ఈ సాలగ్రామం యొక్క వైభవం అంటే చాలా మిమ్మల్ని పరిశీలించిన తర్వాత, అంటే ఈ మధ్యకాలం కేసీఆర్ గారు కింద పడి జరిగిన తర్వాత ఒక పెద్ద వ్యక్తి నాకు ఫోన్ చేసి సాలగ్రామానికి సంబంధించినటువంటి తీర్థం తీసుకోవడానికి అక్కడ జరిగేటువంటి పూజా విధానాల్లో మేము ప్రత్యక్షంగా పాల్గొంటాము, అంటే కొంచెం మా కోసం తొందరగా చేసి అలా పంపించేటువంటి ప్రయత్నం ఏమైనా ఉంటుందా అని. జరిగేటువంటిది అయితే మేము ఎవరు చేతుల్లో ఉండదండి, ఆపడము అంటే జనాన్ని ఆపడం మన చేతుల్లో. ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు అండి, ఉదయం నుంచి రాత్రి దాకా ఉంటుంది, ఖచ్చితంగా ఇబ్బంది లేదు అని చెప్పాము.